M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 41వ భాగం తెలుసుకుందాం. వానరులందరూ కూడా సుగ్రీవుడు అలాగే హనుమంతుడు వీళ్ళందరూ కూడా వెళ్ళలేక కిష్కింధా నగరం బయలుదేరి వెళ్ళారు. అక్కడితో నేను చెప్పుకున్నాం. ఈరోజు తర్వాత భాగం తెలుసుకున్నాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే, సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. ఉత్తరకాండ 41వ భాగం తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు ఈ విధముగా అందరినీ పంపించి సుఖముగా ఉండగా అపరాహ సమయమున ఆకాశం నుండి ఒక వాక్యం వినిపించింది. ఓ భూనాథ చంద్ర, నా వంక చూడుము. నేను పుష్పకము నిర్జీవమైన ఆకాశయానం. ఇవి దానిని నడుపువాడు చెప్పిన మాటలు. కుబేరుడు సంతోషమునందిన వాడే మరల నన్ను నీ కడక పంపెను. నీ ఆజ్ఞను పొంది నేను వెళ్ళగానే ఆ యక్షనాథుడు నాతో ఇట్లను, ఓ పుష్పకమా, ఎంతయో ప్రతాపముతో రామచంద్ర విభుడు రావణుని వధించి నిన్ను గెలుచుకొనెను. యుద్ధమున బంధువులతో కూడా రావణుడు సంహరింపబడుట నాకును ఎంతో సంతోషకరం. నీవు రాముని దానవే, నీవు అచ్చడికే తిరిగి వెళ్ళము, నీకు అనుజ్ఞ ఇచ్చితిని అని చెప్పాడు. భూమి అందా మహనీయుడు నీపై ఆనందముతో తిరుగదగిన అర్హత గలవాడని చెప్పగా నేను ఇచ్చడికి మరలా తిరిగి వచ్చి తిని, ఓ రాఘవ, నా ప్రభావము చేత ఎవ్వరికి కానరాకుండా ఇష్టము వచ్చిన విధముగా సంచరించుకుందును. ఓ భూతనయాపతి, నీ ఆజ్ఞ చొప్పున నడుచుకుందునగా రామచంద్రుడు అట్లయినచో నీకు నేను స్వాగతమునిచ్చదను. స్వీకరింపమనుచు పుష్పములతో, ధూపములతో, దాచలతో దాన్ని పూజించి ఇట్లను, ఓ పుష్పకమా, నేను పని ఉన్న సమయమున తలచను, అప్పుడు రమ్ము. అంతవరకు హర్షముతో నీ ఆకాశ మార్గమున అడ్డులేక తిరుగుము అని చెప్పేసి నేను పనున్నప్పుడు నేను కాకేస్తాను. అప్పుడు వద్దుగానే అంతవరకు నీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి నువ్వు వెళ్ళవచ్చని చెప్పగా అట్లే అని పుష్పకం వెళ్ళగా అంత భరతుడు లేచి చేతులు జోడించి ఇట్లను, ఓ దాశరథి, నీవు అభిషిక్తులవై ఒక నెల దాటింది. అంతలోనే నీవు దేవుడవుగా కనిపించుతున్నావు. ప్రజలందరూ రోగరహితులై సుఖముగా జీవించుతున్నారు. అమానుష సత్వములు మాట్లాడుతున్నవి. నిండు ముసలితనముచే శరీరము శిథిలమైనను మరణ భయము లేదు. స్త్రీలు బాధ కాని దిగులు కాని లేక ప్రసవించుతున్నారు. ప్రజలు బలవంతులై ఉన్నారు. మానవులందరూ ఎంతో సంతోషముతో ఉన్నారు. వానలు తగిన సమయమునందు కురియుచున్నవి. గాలులన్నీ చోట్లను హాయిగా వీచుచుండను. ఈ రాజే ఎల్లప్పుడూ స్థిరముగా ఉంది, మమ్ము పాలించుగాక అని ప్రజలు చెప్పుకొంటుందని చెప్పగా శ్రీరాముడు విని చాలా సంతోషాన్ని పొందాడు. దీంతో ఈరోజు మనకి 41వ అధ్యాయం పూర్తయింది. రాముడి యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి మరణం లేకుండా చాలా ఆనందంగా చాలా సంతోషంగా జీవనం గడుపుతున్నారు అని చెప్పేసి తెలియజేశాడు. దానికి శ్రీరాముడు చాలా సంతోషించాడు. దీంతో ఈరోజు 41వ భాగం పూర్తయింది.
రేపు 42వ భాగం తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఉత్తరాఖండ చక్కగా శ్రవణం చేయండి. మీకు తెలిసిన 10 మందికి ఈ ఉత్తరాఖండం తెలియజేయండి. అలాగే మీ పిల్లలకి ఖాళీ సమయంలో దీని గురించి వినిపించండి. మన సనాతన సంప్రదాయాలు విలువల గురించి మీ పిల్లలకి తెలియజేసి మన రామాయణ, మహాభారత, భగవద్గీత ఇలాంటి గ్రంథాలన్నింటినీ కూడా పఠనం చేసి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని వాళ్ళకి తెలియజేసి మన సనాతన సంప్రదాయాన్ని విలువల్ని కాపాడుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.